ఈ నెల 3వ తారీఖు రాత్రి మీ అందరికి తెలుసు, ఓ జునద్ అనే పర్సన్ని జఫర్ పహల్వాన్ ఒక పిల్లలు ఎవరైతే ఉమర్ బిన్ జాఫ్రీ, అలీ బిన్ జాఫ్రీ ఎవరు ఆయనతో పాటు వాళ్ళ టీం మొత్తం మీద 12 మంది ఈ కాన్స్పిరసీ చేసి ఈ నెల 3వ తారీఖు నైటు మర్డర్ చేయడం జరిగింది. ఆ మర్డర్లో భాగంగా ఇప్పటి వరకు మేము అవుట్ ఆఫ్ 12 మందిలో 8 మందిని అరెస్ట్ చేసినాము. రిమైనింగ్ వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు. దాని గురించి స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసి అదే పని మీద తిరుగుతున్నాను. దాంట్లో భాగంగా ఏదైతే ఇప్పుడు ఈ అబ్స్కాండింగ్ ఉన్నారో ఎవరైతే ఆ నేమ్స్ ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఆ నేమ్స్ మీకు చెప్పకూడదు కాబట్టి ఈ అబ్స్కాండింగ్ ఉన్న పర్సన్స్ జఫర్ పహల్వాను దాంతోపాటు సయ్యద్ ఆ ఇంట్లో ఉన్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మేము ఇవాళ మార్నింగ్ 6 టీమ్స్తోని స్పెషల్గా మా గౌరవ డీసీపీ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దాని ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి దాన్ని యాజ్ పర్ ది లీగల్గా సెర్చ్ వారెంట్ కూడా తీసుకొని దాంట్లో ఈరోజు మార్నింగ్ 7 తర్వాత ఎర్లీ మార్నింగ్ వాళ్ళ 2 ఇళ్లలో కూడా రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మేము రైడ్ చేసిన టైంలో జఫర్ పహల్వాన్ కానీ తర్వాత సయ్యద్ రౌడీ షీటర్ కానీ ఇంట్లో లేరు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్తోని మా లేడీ ఆఫీసర్స్ కూడా మంచిగా సిస్టమేటిక్గా మాట్లాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు ఏ సందర్భంగా మేము రైడ్ చేసినామని చెప్పి, ఈ సందర్భంగా రైడ్ చేసినామని చెప్పి క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇల్లు మొత్తం అన్నీ సెట్ చేసిన సందర్భంగా ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసినటువంటి ఈ మారణాయుధాలు ఏది కత్తులు తలవార్లు అని దొరికినవి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మేము అంటే ఇవన్నీ కూడా ఆర్మ్స్ యాక్ట్కు 100% ఫిట్ అవుతాయి. యాక్చువల్ ఏంటంటే ఈ ఆర్మ్స్ ఏదైతే వెపన్స్ ఈ నైఫ్స్ తలవార్లు పెట్టుకోవడం అనేది చట్ట ప్రకారం నేరం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని 100% మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. దాంతోపాటుగా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా దొరికినట్టు మా వీడియోగ్రాఫ్లో క్లియర్ కనబడుతుంది. అది కూడా వెరిఫై చేసుకొని ఒకరికి రియల్గా క్లారిటీగా ఉంటే మళ్ళీ వాపస్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసలు యాక్చువల్గా అది జెన్యూన్ కాదా అని చెప్పని వాళ్ళని పిలిపించేసి వాళ్ళతో కూడా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అవును సార్ మాయ అంటే మాత్రం వాళ్ళకి ఒకవేళ మాయ కాదు మా దగ్గర నుంచి బలవంతం తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ దాన్ని కూడా యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఉద్దేశించుకొని మేము రైడ్ చేసినామో వాళ్ళు పారిపోయినారో వాళ్ళ మీద కూడా స్పెషల్గా టీమ్స్ ఫామ్ చేసినాము. దాంట్లో భాగంగా మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.